రన్ కూడా స్మూత్ గానే ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి నాకు కొత్త, నేను చూపించడం మీకు కొత్త. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం ట్రైన్ నెంబర్ 17221 కాకినాడ పోర్ట్ నుంచి ముంబై ఎల్టీటీ వరకు వెళ్ళే ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో. ఎల్టీటీ ఫుల్ మీనింగ్ వచ్చేసరికి లోకమాన్య తిలక్ టెర్మినస్. ఇది ముంబైకి ఒక సపోర్టింగ్ స్టేషన్ లేదా శాటిలైట్ స్టేషన్ అని కూడా అనుకోవచ్చు. 17221 ఈ ట్రైన్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 1300 కిలోమీటర్స్ అండ్ తీసుకున్న టైం వచ్చేసరికి 26 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది ఈ ట్రైన్ క్యాచ్ చేయడానికి నేనైతే విశాఖపట్నంలో మార్నింగ్ వందే భారత్ క్యాచ్ చేసి, సాఫ్రాన్ వందే భారత్ ఉంది కదా, రీసెంట్గా 20 కోచెస్ అప్గ్రేడ్ చేశారు, అది క్యాచ్ చేసి సామర్లకోటలో దిగి అది 7:30కి వచ్చింది. అంతే నుంచి ర్యాపిడో క్యాచ్ చేసి మళ్ళీ కాకినాడ పోర్ట్కి అయితే వచ్చాను 9 o'clockకి. విశాఖపట్నం నుంచి కూడా ఎల్టీటీ ఉంది, కానీ కాకినాడ పోర్ట్ ఎల్టీటీ చేయడానికి అయితే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే విశాఖపట్నం ఎల్టీటీ వచ్చేసరికి నైట్ స్టార్ట్ అవుతుంది 11:15కి అండ్ ఎల్టీటీ కూడా చేరుకునేది కూడా ఎర్లీ మార్నింగ్. సో మీకు చూపించడానికి కూడా ఏం ఉండదు. అది కాకినాడ పోర్ట్ అయితే 9 కల్లా స్టార్ట్ అవుతుంది అండ్ ఎల్టీటీ వచ్చేసరికి నెక్స్ట్ డే 11:15కి అయితే వెళ్తుంది అనమాట. సో అదొక న్యూ ప్లేస్, నేనైతే ఇప్పుడు దాకా వెళ్ళలేదు, మీకు చూపించడం కోసం వెళ్తున్నాను. సో చూపించినప్పుడు కొంచెం డే టైంలో చూపిస్తే బాగుంటుంది అని చెప్పి కాకినాడ నుంచి అయితే ఈ ట్రైన్ అయితే క్యాచ్ చేస్తున్నాను నేను. రీజన్ వచ్చేసరికి నేనైతే కాకినాడ పోర్ట్ నుంచి విశాఖపట్నం వరకు అయితే మెమో ఎక్స్ప్రెస్ అయితే చేశాను, ట్రైన్ నెంబర్ 17268. ఆ ట్రైన్కి అయితే మంచి వ్యూస్ వచ్చినాయి, 10K వ్యూస్. అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ స్టేషన్ నుంచి చేయాలనేది ట్రైన్ నెంబర్ 17221. ఈ ట్రైన్ వచ్చేసరికి February 8, 2014 అయితే స్టార్ట్ చేశారు. బై వీక్లీ ట్రైన్, ఇది వీక్లీ 2 days మాత్రమే ఉంటుంది. వెడ్నెస్డే అండ్ సాటర్డే మార్నింగ్ 9 o'clock అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ డే 11:15కి ఎల్టీటీకి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్కి వెళ్తుంది. అంటే కాకినాడ అనేది ఈస్ట్ కోస్ట్లో ఉంటుంది అండ్ ముంబై అనేది వెస్ట్ కోస్ట్లో ఉంటుంది. సో ఈ ట్రైన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ పరంగా అండ్ బిజినెస్ పరంగా చాలా మంది ప్యాసింజర్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాకినాడ పోర్ట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ అయితే ఇలాగ ఉంటుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద లింగంపల్లి నుంచి కాకినాడ పోర్ట్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది అండ్ 2 మీద శేషాద్రి అయితే ఉంది అండ్ 3 మీద అయితే మన ట్రైన్ ఉంది. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి B4 థర్డ్ AC అనమాట ఇది. అండ్ ఈ కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది కూడా 2024లో. కోచ్ చూస్తే చాలా నీట్గా ఉంది. వచ్చేసరికి ఇలాగైతే ఉంటుంది అనమాట. ఛార్జింగ్ సాకెట్స్ అవి ఉన్నాయి, ఇండివిజువల్గా ఉన్నాయి. అయితే ముందుకెళ్ళి ఏ లోకో ఉందో ఒకసారి చూసి వచ్చేద్దాం. ఏ షెడ్కి సంబంధించిన లోకో ఉందో, వ్యాప్ 7 వ్యాప్ 5 అనేది. స్లీపర్ వచ్చేసరికి S6 వరకు ఉన్నాయి, మొత్తం 6 ఉన్నాయి అండ్ థర్డ్ ఏసీ వచ్చేసరికి B5 5 ఉన్నాయి అండ్ సెకండ్ ఏసీ వచ్చేసరికి 3 అయితే ఉన్నాయి. ఈరోజు మనలో పులిచబోయే లోకో వచ్చేసరికి వ్యాప్ 7 రాయపురంకి సంబంధించిన లోకో అనమాట. వీటి రన్ ఎలా ఉంటుందంటే బెంటన్లో ఎస్కలేటర్ ఉంటాడు కదా, అలాగే పరిగెడతాడు. మనల్ని ఈ లోకోనే పులిచేస్తుంది ఎల్టీటీ వరకు. వ్యాప్ 7 లోకో రాయపురంకి సంబంధించిన లోకో, ఎక్కడ కూడా లోకో రివర్సల్ లాంటివి అయితే లేవు. ఇది వచ్చేసరికి జనరల్ కోచ్ అనమాట. కాకినాడ పోర్ట్లో అయితే కొంచెం ఖాళీగానే ఉంది. కాకినాడ పోర్ట్ నుంచి ట్రై చేస్తే సీట్ అయితే దొరికేయచ్చు. సరికి మొత్తం LHB కోచెస్తోనే వస్తుంది. సో స్పీడ్ లిమిట్ అనేది 140 వరకు తీసుకెళ్ళచ్చు, కానీ కొన్ని కోచెస్కి అయితే 130 వరకు అయితే ఉంది స్పీడ్ లిమిట్ అండ్ కొన్ని కోచెస్కి 160 ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద మన ట్రైన్ ఉంది అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద శేషాద్రి ఉంది ISF కోచెస్తో. మరి ఈ ట్రైన్ ఎప్పుడు చేస్తారో మరి తెలీదు, LHB కోచెస్కి అప్గ్రేడ్. మన ట్రైన్ 17221 అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా ఆన్ టైం 9కి. బాయ్ కాకినాడ పోర్ట్ అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి COA. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ విజయవాడ డివిజన్. కాకినాడ పోర్ట్ తర్వాత కాకినాడ టౌన్ స్టేషన్ వస్తుంది. మనోడికి ఫస్ట్ అఫీషియల్ స్టాప్ అనమాట. జస్ట్ 3 kilometers మాత్రమే డిస్టెన్స్.
వెల్కమ్ టు కాకినాడ టౌన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CCT. కాకినాడ టౌన్లోనే ప్యాసింజర్స్ ఎక్కువ మంది ఉన్నారు. వెల్కమ్ టు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CCT అనమాట. అఫీషియల్ టైం 9:08కి వచ్చింది ఆన్ టైంకి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టాప్ వచ్చేసరికి 2 minutes అనమాట. మన ట్రైన్ ఆన్ టైం డిపార్చర్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్ CCT. అండ్ కనిపిస్తుంది కదా నా బెర్త్ అది అనమాట, 42 మిడిల్ బెర్త్. అండ్ థర్డ్ ఏసీలో వచ్చేసరికి ఇలా ట్రే అయితే ఉంటుంది, మనం ఏదైనా కూర్చొని తినొచ్చు. అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్స్ అయితే ఉంటాయి, కింద ఈ క్లిప్ ఇలా లాగాలి. అండ్ బాటిల్ క్యాప్ దానికి హోల్డ్ చేయాలి. అండ్ ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, కర్టన్స్ ఉన్నాయి. మనోడు వెళ్ళే రూట్ వచ్చేసరికి సామర్లకోట మీదుగా రాజమండ్రి, తర్వాత తాడేపల్లిగూడ, ఏలూరు మీదుగా విజయవాడ తర్వాత గుంటూరు, నల్గొండ మీదుగా సికింద్రాబాద్, అక్కడి నుంచి అయితే అలా వెళ్తాడు. సో మ్యాక్సిమం ఈ రూట్ అనేది నేను మ్యాక్సిమం కవర్ చేసాను గుంటూరు వరకు. సో స్టేషన్స్ అనేది కొంచెం చూపిస్తూ ఉంటాను, కానీ గుంటూరు నుంచి అయితే మ్యాక్సిమం అయితే కవర్ చేసేస్తాను నేను. అక్కడ కొన్ని ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ విశాఖపట్నం నుంచి వచ్చేవి. మనం బ్రాంచ్ లైన్ నుంచి మెయిన్ లైన్లో అయితే మీట్ అయిపోతున్నాము, హౌరా చెన్నై మెయిన్ లైన్లో. మార్నింగ్ నేను ఈ రోడ్ మీద నుంచి వెళ్ళాను కాకినాడకి. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి రైట్ టైం వచ్చేసరికి 9:23, కానీ టైం వచ్చేసరికి 9:30 అయింది. ప్యాసింజర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. సామర్లకోట స్టేషన్లో ఒక 2 minutes హాల్ట్ తర్వాత మనోడు స్టార్ట్ అయిపోయాడు సామర్లకోట నుంచి. ఆన్ ద వే టు రాజమండ్రి. మనం రాజమండ్రి స్టేషన్ చాలా నియర్ బైలో ఉన్నాము. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ RJY. గైస్ వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RJY. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 10:03కి రావాలి, 10:18కి అయితే వచ్చింది, 15 minutes డిలే. జనరల్ టికెట్ అనోడు తెలుసు కదా, జనరల్ టికెట్ ఫేమస్ కాదు సార్, సూన్ తెలుస్తాం మెల్లగా. మాటలు మాంత్రికుడు. మన జనరల్ టికెట్తో కొన్ని ముచ్చట్లు అయిపోయిన తర్వాత ఒక 5 minutes హాల్ట్ తర్వాత రాజమండ్రి స్టేషన్ నుంచి మనోడు స్టార్ట్ అయిపోయాడు 10:23కి. మనందరికీ తెలిసిందే, రాజమండ్రి స్టేషన్ దాటిన వెంటనే గోదావరి బ్రిడ్జ్ మీద, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తాం మనం. తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది.
మనకి గోదావరి రివర్ బ్రిడ్జ్ అవగానే డీప్ సీ కవ్ అయితే ఉంటుంది. మనం నియర్ బై నిడదోల్ స్టేషన్కి అయితే ఉన్నాము, కానీ నిడదోల్ స్టేషన్లో స్టాప్ లేదు. స్కిప్పింగ్ నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు తాడేపల్లిగూడ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TDD. వెల్కమ్ టు తాడేపల్లిగూడ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TDD. ఇక్కడికి 10:45కి రావాలి, 11కి వచ్చాడు మనోడు, అండ్ 15 minutes డిలే. ప్యాసింజర్స్ మాత్రం ప్రతి స్టేషన్లో ఎక్కుతున్నారు, చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ ట్రైన్ని మాత్రం. ఉన్న 24 స్టాప్స్లో మ్యాక్సిమం స్టాప్స్ అన్ని మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. మన తర్వాత స్టాప్ వచ్చేసరికి ఏలూరు. ఈ ట్రైన్ వచ్చేసరికి మ్యాక్సిమం ఈస్ట్ గోదావరి నుంచి కానీ వెస్ట్ గోదావరి నుంచి కానీ జనాలందరూ మ్యాక్సిమం సికింద్రాబాద్ వెళ్ళడానికి అయితే ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ట్రైన్ రెగ్యులర్గా రన్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మా కోచ్లోకి అయితే ఇప్పుడే టెక్నీషియన్స్ అయితే వచ్చారు, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అండ్ AC టెక్నీషియన్. వాళ్ళు వచ్చి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే మాకైతే కాల్ చేయడానికి చెప్పి నెంబర్ కూడా ఇచ్చారు, అక్కడ స్టిక్కర్ అంటే ఇచ్చారు నెంబర్. వెల్కమ్ టు ఏలూరు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి EE. వెల్కమ్ టు ఏలూరు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి EE. ఇక్కడికి ఎగ్జాక్ట్గా 12 o'clock వచ్చింది మన ట్రైన్. ఏలూరు స్టేషన్లో ఒక 3 minutes హాల్ట్ తర్వాత మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనోడు ఇలాగే స్టాప్ వచ్చేసరికి విజయవాడ. ఈ స్టేషన్ వచ్చేసరికి పవర్పేట్ అనమాట. ఏలూరుకి ఇంకో స్టేషన్. ఏలూరులో టోటల్గా 2 స్టేషన్లు ఉంటాయి, పవర్పేట్ స్టేషన్ అండ్ ఏలూరు రైల్వే స్టేషన్. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. విజయవాడ స్టేషన్లో ఒక 10 minutes హాల్ట్ తర్వాత మనమైతే డిపార్చర్ అయితే అయిపోతున్నాము.
ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే విశాఖపట్నం నుంచి లింగంపల్లి వరకు వెళ్ళే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. విజయవాడ స్టేషన్లోకి ఇప్పుడే 12509 అయితే వెళ్తుంది. ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి గౌహతి వరకు వెళ్ళేది. కృష్ణా రివర్, ఏదో ట్రైన్ వస్తుంది వ్యాప్సం లోకోతో, చూద్దాం ఏ ట్రైన్ అది. జన్మభూమి, లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే జన్మభూమి. ఈ ట్రైన్కి లాస్ట్లో లోకో ఉంటుంది. ఆన్ ద వే టు గుంటూరు. గుంటూరు కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. గుంటూరు నుంచి గయా వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే వచ్చింది మెయింటెనెన్స్కి. 07720 and 07719. అండ్ మన రాయగఢ్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. క్లీనింగ్ చూడండి ఎలా చేస్తున్నారో. ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ వచ్చేసరికి తెనాలి వెళ్ళే లైన్. అది గుంటూరు అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ GNT. ఇక్కడ కూడా బాగానే ఉన్నారు, క్రౌడ్ మాత్రం. గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడికి హాఫ్ అన్ అవర్ డిలేలో వచ్చింది. 1:30కి రావాలి, 2కి వచ్చింది. 5 minutes హాల్ట్ ఇక్కడ. గుంటూరు స్టేషన్లో ఒక 5 minutes హాల్ట్ తర్వాత ఎగ్జాక్ట్గా 2:05కి అయితే మా ట్రైన్ అయితే డిపార్చర్ అయితే అయిపోయింది. అండ్ మీకు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ అది. మనమైతే గుంటూరు వరకు అయితే ముందు జర్నీ అయితే కవర్ చేసాం చాలా వ్లాగ్స్లో. అండ్ ఈ వ్లాగ్లో కూడా జర్నీ గుంటూరు వరకు అయితే కవర్ చేశాను, మ్యాక్సిమం అయితే కవర్ చేశాను. ఇక్కడ నుంచి నాకు కొత్త, నేను చూపించడం మీకు కొత్త, నాకు ఈ రూట్ కొత్త. డోన్ నుంచి గుంటూరు వరకు వెళ్ళే గుంటూరు ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసరికి ట్రాక్ మెయింటెనెన్స్ డిపో కోచెస్ ఉంటాయి కదా, వాటి మెయింటెనెన్స్ ఏరియా. ఓల్డ్ కోచెస్ అవి తీసుకొచ్చి మోడిఫై చేస్తారు.
మనోడినైతే నల్లపాడు స్టేషన్లో అయితే ఆపేశారు. నల్లపాడు అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి నరసరావుపేటకి, వినుకొండకి అండ్ మార్కాపూర్ రోడ్కి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చిన రూట్ అండ్ మన ట్రైన్ వెళ్ళిన రూట్ కూడా. మనోడు వెళ్ళే రూట్ అంతా సింగిల్ ట్రాక్ అనమాట. సో అట్నుండి అయితే ఒక ట్రైన్ అయితే వస్తుంది 07221 సికింద్రాబాద్ నుంచి సంత్రగచ్చి వరకు వెళ్ళే స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్. అది 2 hours డిలేలో ఉంది. అటుపక్క క్లియర్గా చూస్తే ఒక ట్రైన్ అయితే వెళ్తుంది కదా. సో ఆ ట్రైన్ వచ్చింది. సో మన ట్రైన్ అయితే వెళ్తుంది. చెప్పాను కదా జంక్షన్ రూట్ అని, అదే అనమాట. ఆన్ ద వే టు సత్తెనపల్లి. ఈ రూట్ అంతా సింగిల్ ఎలక్ట్రిఫికేషన్ రూట్ ఇది. వెల్కమ్ టు సత్తెనపల్లి. స్టేషన్ కోడ్ SAP. వెల్కమ్ టు సత్తెనపల్లి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SAP. ఇక్కడికి 2:15కి రావాలి. 2:52కి వచ్చాడు మనోడు. క్వశ్చన్ చెప్పాలి, ట్రైన్లో ఏ సీట్ అయినా రావచ్చు కానీ మిడిల్ బెర్త్ అయితే రాకూడదు. వస్తే మాత్రం చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బాయ్ బాయ్ సత్తెనపల్లి. ఇక్కడ 1 minute మాత్రమే ఆపారు సత్తెనపల్లిలో. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి నడికుడి. స్కిప్పింగ్ పిడుగురాల రైల్వే స్టేషన్. అండ్ గైస్ మనల్ని అయితే తుమ్మలచెరువు అనే స్టేషన్లో అయితే లూప్ లైన్లో పెట్టేస్తారు. ఎందుకంటే దీనికి ఆపోజిట్లో శబరి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ట్రైన్ నెంబర్ 17230 సికింద్రాబాద్ జంక్షన్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. లిటరల్లీ ఇదంతా సింగిల్ ఎలక్ట్రిఫికేషన్ లైన్ వల్ల ఒక ట్రైన్ వస్తే కానీ ఇంకో ట్రైన్ అయితే వెళ్ళడానికి అయితే అవ్వదు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఈ ట్రైన్లో అయితే ఎలాంటి ప్యాంట్రీ ఆర్ సర్వీస్ అయితే లేదు. ఈ క్యాటరింగ్ మాత్రమే ఉంది. అండ్ ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా అయితే రావట్లేదు స్టేషన్లోకి, సారీ ట్రైన్లోకి. 17230 శబరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ వరకు వెళ్ళే శబరి ఎక్స్ప్రెస్ ఇది. ఆ ట్రైన్ జస్ట్ మా ట్రైన్ క్రాస్ చేసింది, వెంటనే తీసాడు. తుమ్మలచెరువు. వెల్కమ్ టు నడికుడి జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NDKD. ఇక్కడ నుంచి మాచర్లకు ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్.
రైట్ టైం వచ్చేసరికి 3 o'clock, మన ట్రైన్ ఉంది వచ్చేసరికి 3:47. ఇక్కడికి 47 minutes డిలేలో ఉన్నాడు మనోడు. డీజిల్ లోకోమోటివ్ WDG4 2-stroke ఇంజిన్ అది. లిటరల్లీ 1 minute మాత్రమే ఆపాడు నడికోడి జంక్షన్ రైల్వే స్టేషన్లో. అక్కడ ఒక ట్రాక్ సపరేట్ అవుతుంది కదా, అదే మాచర్లకు వెళ్ళే లైన్ అది. మనం టువర్డ్స్ మిర్యాలగూడ వైపు అయితే వెళ్తున్నాము. తర్వాత మన స్టాప్ వచ్చేసరికి మిర్యాలగూడ. మనం మిర్యాలగూడ స్టేషన్కి అయితే చేరుకున్నాము. మిర్యాలగూడ స్టేషన్లో ఆల్రెడీ సికింద్రాబాద్ నుంచి రేపల్లి వరకు వెళ్ళి రేపల్లి ఎక్స్ప్రెస్ అయితే ఉంది 17645 వ్యాప్సం లోకో. వెల్కమ్ టు మిర్యాలగూడ. సికింద్రాబాద్ నుంచి రేపల్లి వరకు వెళ్ళే రేపల్లి ఎక్స్ప్రెస్ ఇది. మనకోసం ఈ ట్రైన్ అయితే ఆపేసాడు. సింగిల్ రూట్ కదా, మనం వస్తే కానీ వీడు వెళ్ళడానికి లేదు. వీడికి చాలా ఉంది బ్రేక్ షేరింగ్. డెల్టా ఎక్స్ప్రెస్ మనోడు కూడా స్టార్ట్ అయిపోయాడు మిర్యాలగూడ స్టేషన్ నుంచి. మిర్యాలగూడ రైల్వే స్టేషన్. ఇక్కడికి 3:30కి రావాలి, 4:30కి వచ్చాడు. నియర్లీ 1 hour డిలే. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి నల్గొండ. స్కిప్పింగ్ కుక్కడం రైల్వే స్టేషన్. గైస్ మనల్ని అయితే తిరుపతి స్టేషన్ దగ్గర అయితే ఆపేశారు. ఎందుకో తెలియదు, లూప్ లైన్లు అయితే పెట్టారు. చూడాలి ఏదైనా ట్రైన్ క్రాసింగా. తిరుపతి రైల్వే స్టేషన్ ఇది. వెల్కమ్ టు నల్గొండ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ NLDA. రైట్ టైం వచ్చేసరికి 4, మన ట్రైన్ వచ్చేసరికి 5కి వచ్చింది. టోటల్గా 1 hour డిలే. ఇందాక తిరుపూర్లో ఆపారు కదా, అది ఎందుకు ఆపారు కూడా తెలియదు. అక్కడే ఒక 1/2 hour అయితే ఆపేశారు. నల్గొండ స్టేషన్లో ఒక 2 minutes ఆగిన తర్వాత మన ట్రైన్ అయితే తీసాడు.
బాయ్ బాయ్ నల్గొండ. స్టేషన్ కోడ్ NLDA. అండ్ గైస్ ఇది వచ్చేసరికి పగిడిపల్లి జంక్షన్ అనమాట. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వచ్చే మెయిన్ లైన్లోకి అయితే మనం మీట్ అయిపోతున్నాము. 12862 మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు మౌలాలి రైల్వే స్టేషన్. మనమైతే మౌలాలి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్గా 8:28కి. రైట్ టైం వచ్చేసరికి 7:45. సో 45 మినిట్స్ డిలేలో ఉన్నాం ప్రెసెంట్ మనం మౌలాలి వరకు. బాగా స్లాక్ టైం అయితే చాలా ఎక్కువ ఉంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇది. సికింద్రాబాద్ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఇది. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SC. విశాఖపట్నం లింగంపల్లి జంక్షన్ For the kind attention of passengers, train number 123. అండ్ గైస్ వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SC. ఇక్కడికి రైట్ టైంకి అయితే వస్తాడు. 1 అవర్ 1.5 అవర్ డిలే ఉండేది, రైట్ టైం అయితే తీసుకొచ్చారు. చాలా ఎక్కువ స్లాక్ టైం అయితే ఉంది. అండ్ కాకినాడ నుంచి సికింద్రాబాద్కి అయితే చాలా ఎక్కువ టైం అయితే తీసుకున్నాడు. అండ్ సికింద్రాబాద్ నుంచి ముంబైకి ఎలాగుంటుంది అయితే ఇప్పుడు చూడాలి. ఇప్పుడు మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సికింద్రాబాద్లో ఒక 15 మినిట్స్ వరకు అయితే హాల్ట్ తీసుకున్నాడు. ఎగ్జాక్ట్గా 9:03కి డిపార్చర్ అయితే అవుతుంది. మరి చూడాలి ఇక్కడి నుంచి ఎలా ఉంటుందో మరి రన్ సికింద్రాబాద్ నుంచి ముంబైకి. జంక్షన్ హడప్ స్టార్ ఎక్స్ప్రెస్ 3వ నంబరు ప్లాట్ఫామ్ ఇప్పుడే సికింద్రాబాద్ స్టేషన్లోకి అయితే హైదరాబాద్ నుంచి రక్సల్కి వెళ్ళే ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ గైస్ మనకైతే విశ్వనాథ్ RF గారు ఉన్నారు. రైల్ ప్లానింగ్ వీడియోస్ అవి చేస్తూ ఉంటారు. ఇతను నన్ను అయితే సికింద్రాబాద్లో మీట్ అయ్యారు. అండ్ లింగంపల్లి వరకు అయితే నాకైతే కంపెనీ ఇస్తున్నారు.
అండ్ వెల్కమ్ టు లింగంపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి LPI. సక్సెస్ఫుల్గా 1 అవర్ డిలేతో వచ్చాము. 9 o'clock ఇస్ ద రైట్ టైం. ప్యాసింజర్స్ చూస్తే చాలా ఎక్కువగా ఉన్నారు. వెల్కమ్ టు లింగంపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి LPI. ప్యాసింజర్స్ మాత్రం చాలా గట్టిగా ఉన్నారు మనోడి కోసం వెయిటింగ్. అఫీషియల్ హాల్ట్ వచ్చేసరికి 1 minute మాత్రమే లింగంపల్లి రైల్వే స్టేషన్లో. అఫీషియల్ హాల్ట్ అయిన 1 minute తర్వాత లింగంపల్లి స్టేషన్కి అయితే మనోడు స్టార్ట్ అయిపోయాడు. ఎగ్జాక్ట్గా ఇక్కడికి 1 hour 15 minutes డిలేలో ఉన్నాడు మనోడు. బాయ్ బాయ్ లింగంపల్లి. ఇంకా నేనైతే ఇప్పుడు టిఫిన్ చేసేస్తాను. టిఫిన్ చేసి కొంచెం స్లీప్ వేసి సోలాపూర్ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అది. వెల్కమ్ టు సోలాపూర్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు సోలాపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి SUR. ఇక్కడికి 2:50కి రావాలి, 3:30కి వచ్చింది. నియర్లీ 40 minutes డిలే. అండ్ మనం జోన్ కూడా మారిపోయాం. సెంట్రల్ రైల్వే జోన్కి వచ్చాం. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి 3 stations అయితే స్కిప్ చేసాం. తాండూర్, కాల్బుర్గి జంక్షన్ అండ్ వాడి. అండ్ మన మహారాష్ట్ర స్టేట్లో కూడా ఎంటర్ అయిపోయాం తెలంగాణ నుంచి. స్టేషన్ మొత్తం LED లైట్స్తో కలకల్లాడిపోతుంది. రీసెంట్ ఇయర్స్లోనే అప్గ్రేడ్ చేశారు LED లైట్స్. 5 minutes ఆగిన తర్వాత సోలాపూర్ స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నైట్ అంతా మ్యాక్సిమం ఇదే స్పీడ్ 110, 115 వరకే వెళ్ళారు. 120 మాత్రం ఎక్కడ క్రాస్ చేయలేదు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసరికి 7 అవుతుంది. మనం ఇప్పుడు యావత్ అనే స్టేషన్ అయితే క్రాస్ చేసాము. నెక్స్ట్ వచ్చే స్టేషన్ మన మెయిన్ స్టేషన్ వచ్చేసరికి పూణే. అదొక 30 kilometers 40 kilometers డిస్టెన్స్లో ఉంది. అండ్ పూణే నుంచి లోనావాలాకి అయితే వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు ఈ ట్రైన్లో రన్ అయితే నాకైతే అంతగా అనిపించలేదు. ఎక్కువ 120 కూడా ఎక్కడ టచ్ చేసినట్టయితే నాకైతే కనిపించలేదు. అండ్ ఇక్కడ నుంచి రన్ కూడా స్మూత్గానే ఉంటుందని అనుకుంటున్నాను. ద వరల్డ్ పీస్ యూనివర్సిటీ అంటది. ఈ వేలో మ్యాక్సిమం అన్ని లూప్ లైన్ స్కిప్సే. లూప్ లైన్ స్కిప్ ఏంటంటే మెయిన్ లైన్లో గూడ్స్ ట్రైన్ ఉంటుంది. మనం లూప్ లైన్లోకి వెళ్ళి దాన్ని ఓవర్టేక్ చేసుకుని మళ్ళీ మెయిన్ లైన్లోకి వెళ్తాము. మనం ఇప్పుడు లూప్ లైన్ నుంచి మళ్ళీ మెయిన్ లైన్కి వెళ్తున్నాము. ఇలా వెళ్ళడానికి స్పీడ్ లిమిట్ ఉంటుంది. లూప్ లైన్ స్కిప్ స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 30.
మనం టువర్డ్స్ ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తున్నాము. ఇది వచ్చేసరికి పూణే కోచ్ రిపేర్ వర్క్ డిపో. మీకు కనిపిస్తుంది కదా, ఆ ట్రైన్ వచ్చేసరికి పూణే జమ్మూ తవి పూణే వెళ్ళే జాలం ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు పూణే జంక్షన్. వెల్కమ్ టు పూణే జంక్షన్. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసరికి PUN. ఇది వచ్చేసరికి సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. ఎక్కడికి మన ట్రైన్ అయితే ఆన్ టైంకి వస్తుంది. 1 అవర్ 1.5 అవర్ డిలేలో ఉండేది. డిపార్చర్ టైం అయితే చాలాసేపు అయింది, కానీ మనం ఇంకా పూణేలోనే ఉన్నాము.